ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. అది ఒక పల్లెటూరు. లక్ష్మి పేడ నీళ్లతో కల్లాపి చల్లుతూ ఉంటుంది. తన భర్త రాము ఆవుకి మేత వేస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి ఈ అంటారు, ఉదయం చాలా బాగుంది కదా. అవును, ఆవు ఈరోజు సంతోషంగా ఉంది. ఆవు కాదు, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? ఏదైనా విశేషమా? అని రాము అంటాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, ఏమండి, నిన్న రాత్రి సిరి ఫోన్ చేసింది. ఈరోజే వస్తుందట. నాన్న పోయాక ఇన్నాళ్ళకు వస్తుంది. నాకైతే అస్సలు రాత్రంతా నిద్రే పట్టలేదు అని అంటాది. అప్పుడు రాము దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, చూడు లక్ష్మి, నీకు చెల్లి మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు. కానీ ఆ సిరి పట్నం వెళ్ళి పెద్ద కోటీశ్వరుని పెళ్లి చేసుకుంది. మనల్ని గుర్తుపెట్టుకుంటుందని నేను అనుకోవడం లేదు. తన మీద ఆశలు పెంచుకున్న తర్వాత నువ్వు బాధపడకు అని అంటాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, అదేం మాటండి, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? తనకిష్టమని పెరట్లో సొరకాయలు కోసి ఉంచాను. సిరికి నచ్చే అన్ని వంటలు చేసి పెడతాను అని అంటుంది. కాసేపటి తర్వాత ధూళి రేపుకుంటూ ఒక తెల్లటి కారు వస్తుంది లక్ష్మి ఇంటికి. సిరి కారు దిగి తన ఖరీదైన గ్లాసెస్ తీస్తుంది. వెనుక తన భర్త కిరణ్ దిగుతాడు. అప్పుడు సిరి అంటది, ఓ మై గాడ్ కిరణ్, చూడు ఈ ఊరి ఎంత డర్టీగా ఉందో. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం వేస్తుంది. అంతా బురద, ఆవు పేడ వాసన. చిచ్చి, అసలు నాన్న ఇలాంటి చోట ఎలా బతికారో ఏంటో అని అంటది. అప్పుడు కిరణ్ అంటాడు, అవును సిరి, మనం కారులోనే కూర్చుంటే బాగుండేదేమో. ఈ స్మెల్ నేను భరించలేకపోతున్నాను అని కిరణ్ అంటుండగా లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, సిరి నా తల్లి వచ్చేసావా, ఎన్ని రోజులైందే నిన్ను చూసి అని కౌగిలించుకోబోతుంది. అప్పుడు సిరి అంటాది, దయచేసి ఆ పేడ నీళ్లు చల్లిన చేతులతో నన్ను ముట్టుకోవద్దు. నా డ్రెస్ చూడు, ఇది స్వచ్ఛమైన పట్టు. ఒక్క వేలిముద్ర కూడా దీన్ని పాడు చేస్తుంది. అలా అనేసరికి లక్ష్మి వెనక్కి జరుగుతుంది. అప్పుడు సిరి అంటుంది, ముందు దారి వదులు, లోపల ఎక్కడైనా కూర్చోడానికి ప్లేస్ ఉందా అని లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళాక అందరూ కూర్చుంటారు. ఏంటి ఇల్లంతా స్మెల్ వస్తుందని అంటుంది. అప్పుడే పక్కింటి పిన్ని వచ్చి, ఎవరే పట్నం మహారాణి, పల్లెటూరికి వచ్చి ఎంత బిల్డప్ ఇస్తుంది? ఓహో, మన చెల్లి సిరి ఏంటి? ఏమ్మా సిరి, బాగున్నావా? చిన్నప్పుడు ఇదే ఆవు పేడతో పిడకలు కొట్టింది గుర్తులేదా? ఇప్పుడు కొత్తగా స్మెల్ వస్తుందా అని సాగదీసి మాట్లాడుతుంది. అప్పుడు సిరి అంటుంది, నువ్వు ఎవరు ముసలావిడ, మధ్యలో నీకేంటి పని? కిరణ్, చూసావా ఇక్కడ మనుషులకి అస్సలు మేనర్స్ లేవు అని అంటుంది. ఆ మాటకి నేనా ముసలావిడనా? నాకంటే నువ్వే 10 ఏళ్ళు పెద్దదానిలా ఉన్నావు ఆ మేకప్తో. లక్ష్మి చూడు, నీ చెల్లి నోరు ఎలా లేస్తుందో అని అంటాది పిన్ని. అప్పుడు లక్ష్మి అంటాది, పిన్ని, సిరి చిన్నపిల్ల, ఏమీ అనకు, నువ్వు మళ్ళీ రా అని పంపించేస్తుంది. పిన్నిగారు వెళ్ళాక లక్ష్మి అందరికీ మంచినీళ్ళు తీసుకువస్తుంది. అప్పుడు సిరి అంటది, ఇలాంటి వాటర్ నేను తాగను. కిరణ్, మన కారులో మినరల్ వాటర్ బాటిల్ ఉంది కదా, అది తీసుకురా. ఈ ట్యాప్ వాటర్ తాగితే నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది అని అంటాది. అప్పుడు రాము అంటాడు, అమ్మా సిరి, పట్నం వెళ్తే వెళ్ళావు కానీ గర్వం నెత్తికి ఎక్కినట్టుంది నీకు. నీళ్ళు కూడా ఇక్కడ నచ్చడం లేదా? చిన్నప్పుడు నువ్వు ఈ నీళ్ళే తాగేదానివి అని రాము అనేసరికి, గర్వం కాదు బావగారు, ఇది క్లాసు, మా లైఫ్ స్టైల్ వేరు. మీరు ఇలాంటి పాతకాలపు ఇంట్లో ఈ పేదరికంలో ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు అని సిరి అంటాది. మధ్యాహ్నం సమయానికి అందరూ భోజనానికి కూర్చుంటారు. లక్ష్మి అరిటాకులో అన్నం, పప్పు, ఆవకాయ వడ్డిస్తుంది. సిరికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంది. అప్పుడు లక్ష్మి అంటాది, సిరి, ఇది మన పొలంలో పండిన బియ్యం, ఒక్క ముద్ద తిని తల్లి అని అంటాది. అప్పుడు సిరి చాలా కోపంగా, ఇదా భోజనం? అంతా ఆయిల్ మసాలాలు లేకుండా ఉంది. మేము సిటీలో 5 స్టార్ హోటల్లో తింటాం. ఈ ముద్దలు తింటే నా డైటింగ్ పాడైపోతుంది. కిరణ్, మన కారులో తెచ్చుకున్న పిజ్జా తీసుకురా, మనం అదే తిందాం అని అంటాది. అప్పుడు
లక్ష్మి అంటది, వండిన తిండిని అలా అనకూడదు సిరి, నీకిష్టమని ఎంతో కష్టపడి చేశాను అని అంటున్నా సరే సిరి పట్టించుకోకుండా కిరణ్ని పిజ్జా తీసుకురా అని చెప్తుంది. వాళ్ళ ముందే సిరి తన భర్త పిజ్జా తీసుకొని తింటారు. లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. రాము, లక్ష్మి నీకు ముందే చెప్పాను కదా అని అంటాడు. భోజనాలు అయ్యాక సిరి అంటది, అక్క బావ మీతో మాట్లాడాలి, ఇలా కూర్చోండి అని అంటుంది. అక్క, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నాన్న చనిపోయే ముందు ఈ ఇల్లు వెనక ఉన్న 5 ఎకరాల పొలం నీ పేరు మీద రాశారు కదా, ఆ కాగితాలు ఇవ్వు, దాని మీద నీ సంతకం కావాలి అని అడుగుతుంది. ఆ మాటకి లక్ష్మి ఆశ్చర్యపోయి, సంతకమా? సంతకం ఎందుకు సిరి అని అడుగుతుంది. అప్పుడు సిరి అంటుంది, నేను సిటీలో కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం డబ్బు తక్కువైంది. ఈ పొలం ఇల్లు అమ్మేస్తే నాకు 50 లక్షల వరకు వస్తాయి. ఎలాగో మీకు ఈ పొలం వల్ల పెద్దగా లాభం లేదు కదా, అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు రాముకి కోపం వస్తుంది. కోపంగా ఇలా అంటాడు, ఏంటి, ఇల్లు అమ్మేస్తావా? మరి మేమెక్కడ ఉండాలి అని అంటాడు. అప్పుడు సిరి అంటుంది, మీకు ఊర్లో ఎలాగో చిన్న ఇల్లు ఉంది కదా బావగారు, అక్కడికి వెళ్ళిపోండి, ఇది నాకు అవసరం. అక్క, నువ్వు నాకు సంతకం పెడుతున్నావా లేదా అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మి బాధగా అంటుంది, సిరి ఇది నాన్న ఆఖరి గుర్తు కదా, దీన్ని ఎలా అమ్మేస్తావు అని అడుగుతుంది. అప్పుడు సిరి అంటుంది, జ్ఞాపకాలు తిండి పెట్టవక్క, సంతకం పెడతావా లేదా చెప్పు అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు లక్ష్మి సిరి వైపు చాలా బాధగా చూస్తుంది. లక్ష్మి సంతకం పెట్టిందా? సిరి అన్నీ అమ్మేసి పట్నం వెళ్ళిపోయిందా? రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.